హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇషియాన్ మామ్స్. టుడే స్పెషల్ పండుకప్ప కర్రీ. ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పండుకప్ప పీసెస్ని శుభ్రంగా కడుక్కొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీకి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక పక్కన ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ పేస్ట్ని వేసుకోవాలి. ఆనియన్స్ పేస్ట్ ఈ విధంగా చేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఫిష్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫిష్ని యాడ్ చేశాక గట్టిని అసలు ఉపయోగించకుండా కదుపుకోవాలి. ఎందుకంటే గట్టి ఉపయోగించడం వల్ల ఫిష్ పీసెస్ అయిపోతాయి, అందుకనే గట్టిని ఉపయోగించొద్దు. తగినంత ఉప్పు, 4 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 గ్లాస్ వాటర్ వేసుకుని గట్టి ఉపయోగించకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కదుపుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. ఆ తర్వాత గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకొని 10 మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్నాక కన్సిస్టెన్సీ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా రావాలి. అప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, పండుకప్ప కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.